చాలా బాగా విచ్చుకున్న మందారాలు ఒక 2 వీక్స్ నుంచి చాలా ఎక్కువగా పూలొస్తున్నాయన్నమాట. ఈ మందార పూలు. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఒక్కరోజే ప్లాంట్‌కున్నా కూడా ఇవి గార్డెన్‌కి చాలా అందాన్నిస్తాయి కదండీ మందారాలు. ఈ వీడియో తీస్తూ వైట్ ఫ్లవర్స్‌ని మిస్ అయిపోయాను. అంటే యాక్చువల్‌గా ఈ వీడియోలో నేను మందార పూల గురించి కాదు చెప్పాలనుకుంటున్నది. బంతి పువ్వు మొక్కల గురించి. ఒక్కొక్కసారి మనం ఊహించకుండా మనకు నచ్చింది ఏదైనా జరిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది గదండీ! అలా అనిపించిందన్నమాట నాకు. మందార పూలు అంటే చాలా ఎక్కువగా పూస్తున్నాయని, చాలా అందంగా ఉన్నాయని అలా వీడియో తీశానన్నమాట ఇవి. అయితే నేను బంతి నారు కొని ఆ బంతి మొక్కల్ని నాటాను. నేను బెంగుళూరు బంతి అంత ఎక్కువ ఇష్టపడనండి. అది స్మెల్ గూడా సరిగ్గా రాదు. మన నాటు బంతిలే నేను నార కొని వాటిని నాటానన్నమాట. నాటితే చాలా వరకు రేఖ బంతి పూలయిపోయినాయి. అవి తీసేశాను. తర్వాత ముద్ద బంతులొచ్చాయి. వాటిని స్టెమ్స్ మళ్ళీ కట్ చేసుకొని ప్రాపగేట్ చేశాను. ఇదిలా చూసినప్పుడు ఫస్ట్ నేను రేఖ బంతి అనుకున్నాను. కానీ ఇది ఓక బంతి. మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మమ్మ చాలా ఎక్కువ బంతి పూలు తీసుకొచ్చేదన్నమాట. ఇది చూసారా? కారపు బంతి. అది కృష్ణ బంతి అని కూడా అంటారు. ఇంకసలు ఇది చూసిన ఆనందానికి అవధులు లేవు. 2 వీక్స్ నుంచి బంతి మొక్కలు అతన్ని రోజు అడుగుతున్నాను నేను. ఆ మొక్కలు తీసుకురమ్మనమని. అదేమో అతని వల్ల అవ్వట్లేదు. అదే లేవని చెప్తున్నారన్నమాట. సో, అలా నాకు ఈ ఊకబంతి, కృష్ణబంతి కూడా భలే వచ్చాయండి గార్డెన్‌లోకి. కారబంతి పూలైతే ఎప్పుడూ ఉన్నాయి. ఈ సంవత్సరం దొరకలేదనుకున్నాను. అది కూడా బానే పూసాయి. ఊకబంతి మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సంవత్సరాల తర్వాత అది కూడా నాకు చాలా నచ్చిన కలర్ అన్నమాట. ఎంతమంది ఊకబంతి పెంచుతున్నారో నాకు తెలీదు. కానీ ఊకబంతి పూలు మాత్రం చాలా రేర్ కదండీ! రేర్ అంటే ఇప్పుడు వాటిని ఎవరు అంత శ్రద్ధ చేసి పెంచేవాళ్ళు లేరు. దాని సీడ్స్ లేవు. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, ఇక్కడ నాకు పరిచయం ఉండి, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరి ఇంట్లో కూడా అవి లేవు. నేను కొన్న నారులో నాకు చాలా లక్కీగా వచ్చిందన్నమాట ఆ ప్లాంట్. ఇవి ఎన్ని బంతి పూలొచ్చినా ఎలా ఉన్నా గూడా నాకది మాత్రం చాలా నచ్చిందండి. ఈరోజు చూసారా? ఇది పర్పుల్ కలర్‌లో వస్తుంది. డైలీ దీనికేంటో కలర్స్ ఇలా యాడ్ అవుతూనే ఉన్నాయి. చాలా విచిత్రంగా. సో, ఒక్కొక్కసారి మనం అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మొక్కల్లో చాలా చేంజెస్ ఒస్తాయి. అంటే మనం రెగ్యులర్‌గా చూసే ఫ్లవర్స్‌లోనే చాలా డిఫరెంట్ షేడ్స్ అవి వస్తాయన్నమాట మనం చూస్తూ ఉంటే. సో, అలా ఎన్ని పూలున్నా కూడా ఈ మందార పూలు మాత్రం గార్డెన్‌కైతే మాత్రం చాలా అందాన్ని ఇస్తాయి. నేను వీటికి ఏ ఫెర్టిలైజర్ వాడుతున్నానన్నది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. వైట్ మిల్లీ బగ్స్ కూడా నాకు చాలా వరకు ఈ ప్లాంట్స్‌కి రావట్లేదు. ఇంతకు ముందైతే నేను చాలా ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్. ఇప్పుడైతే లేదు. నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా షేర్ చేసుకుంటానది.